నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. సర్వ ప్రపంచములో మనుషులమైన మనమందరము కూడా ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ప్రతి మనిషి ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను దినములన్నిట, నా బ్రతుకు దినములన్నిట ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఆరోగ్యవంతురాలుగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనం ఆరాధించుకుంటున్న యేసయ్య ఆరోగ్య ప్రదాత. హల్లెలూయా. ఆయనే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేవాడని లేఖనములో తేటగా రాసింది. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో ఈ చక్కటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 17వ వాక్యం చదివితే 3వ లైన్లో ఉంటుంది, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, మీ గాయములను మాన్పుతాను, బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. మరొక మాట కూడా మనం చదివితే ఇర్మియా గ్రంథం 8:22 చూస్తుంటే, అక్కడ ఏ వైద్యుడు లేడా, గిలాదులో గుగ్గులెము లేదా, నా జనులు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు? ఆమేన్. నా ప్రజలు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు? నేను ఆరోగ్యం కలుగజేసే దేవుణ్ణి కదా, వాళ్ళ గాయాలు మానిపేవాడిని కదా, వాళ్ళ కట్టు కట్టేవాడిని కదా, నా శక్తిగల వాక్కును పంపి బాగు చేసే దేవుణ్ణి కదా, ఎందుకు నా జనులు స్వస్థత పొందుకోలేకపోతున్నారు అనే మాటను ఈ లేఖనాల్లో మనం చదువుతూ వస్తున్నాం. మరి మనం ఆయన ప్రజలమైన మనకు స్వస్థత ఎలా కలుగుతుంది, ఆరోగ్యం ఎలా పొందుకుంటాం? ఇట్లాగా చెప్తున్న నేను ఏదో నోటి మాటతో చెప్పడం కాదండి. 27 సంవత్సరాలుగా ఏ వైద్యుడి దగ్గరికి పోకుండా ప్రభు గాయాల్లో ఉన్న స్వస్థతని అనుభవిస్తూ ఈ పరిచర్యలో ఈ విధంగా సాగిపోవటానికి ప్రభు కృప చూపారు. హల్లెలూయా. నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు. ఏమాత్రము సందేహము లేదు, ఏమాత్రము మనము భయపడవలసిన అవసరం లేదండి. మరి ఎందుకు ఆయన ప్రజలమైన మనం స్వస్థత పొందుకోలేకపోతున్నాం? అక్కడ ఏ వైద్యుడు లేడా, గిలాదులో గుగ్గులెము లేదా అని సత్యాన్ని మనం లేఖనాల్లో ధ్యానించుకోబోతున్నాం. మరి ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారో చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచిన విషయాలు ఒక్కొక్కటిగా మీ మనసులో మననం చేసుకుంటూ, మీరు స్మరించుకుంటూ, మీరు ధ్యానించుకుంటూ ఆ దిశగా మీరైనా నేనైనా ఆ దిశగా ప్రయాణం చేసినట్లయితే నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకు ఆరోగ్యమును చేకూర్చునుగాక, నెమ్మది దయచేయునుగాక, విశ్రాంతిని కలుగు చేయునుగాక, మన ప్రాణాత్మ దేహాలకు చక్కటి ఆరోగ్యం దయచేయునుగాక. హల్లెలూయా. మనం ఆరోగ్యం పొందుకోలేకపోవడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, మనిషి జన్మతః పాపి. మనుషులమైన మనం పాపములోనే పుట్టాం. దావీదు అంటారు కదా, నా తల్లి నన్ను పాపముతోనే గర్భము ధరించింది అంటారు. జన్మతః పాపులం. టీనేజ్ వయసు వచ్చిన తర్వాత కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాల నుండి విడిపించటానికే మనం ఆరాధిస్తున్న ఆరోగ్య ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించారు. ఆయన 3.5 సంవత్సరాలు మహత్తరమైన పరిచర్య చేశారు. ఆయన ఎంతోమంది రోగుల్ని బాగు చేశారు, కుంటు వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, గుడ్డు వాళ్ళకి చూపించారు, మూగవాళ్ళకి మాట ఇచ్చారు, చెవిటి వారికి ఇనికిడి శక్తి కలిగేటట్టుగా సహాయం చేశారు.
ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. ఆయన వెంబడిస్తున్న బిడ్డలకు కానీ, ఆయన అనుసరిస్తున్న బిడ్డలకు కానీ ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తూ వచ్చారు. ఒక రోజున ఆయన అలా వెళ్ళిపోతుంటే, అయ్యా నన్ను కరుణించు, నన్ను కరుణించు అన్న గుడ్డివాడు ప్రియులారా ఆయన్ని బ్రతిమాలుకుంటూ కేకలేస్తూ ఉంటుంటే, యేసయ్య ఆ గుడ్డివాడి యొక్క కేకలకి నిలిచిపోయాడు. నిలిచి ఆ గుడ్డివాడిని పిలవండి అన్నాడు. పిలవండి అంటే వెంటనే అప్పుడు శిష్యులందరూ ఈ గుడ్డోడి దగ్గరికి వచ్చి, బోధకుడైన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అంటే, వెంటనే అతను ఎవరు అంటే రోడ్డు మార్జిన్లో ఒక బట్టోటి పరుచుకుని తన సహజీవనం కొరకు, జీవనోపాధి కొరకు భిక్షమెత్తుకునే భిక్షకుడు భర్తిమాయ్. భర్తిమాయ్ అనే పేరుకి అర్థం ఏంటంటే సంపూర్ణయ్య అని అర్థం. ప్రియులారా, ఇతడు సంపూర్ణయ్య అనే పేరు పెట్టుకున్నాడు, కానీ ఇతని బ్రతుకులో సంపూర్ణత లేదు. గుడ్డితనాన్ని అనుభవిస్తున్నాడు. రోడ్డు మార్జిన్లో భిక్షమెత్తుకుని అడుక్కుని జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్న ఆ రోజుల్లో యేసయ్య మార్గం గుండా వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా కనికరించయ్యా, కరుణించయ్యా అని ఆర్తనాదాలు, కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు పిలవగా యేసు నిలిచెను. ఆమేన్, హల్లెలూయా. ఓ గుడ్డోడా, యేసు నిన్ను పిలుస్తున్నాడు రా అన్న వెంటనే వెంటనే ఉర్రును దుబ్బులు లెగిసి ఆ భిక్షమెత్తుకునే బట్టను తీసి విసిరి కొట్టాడండి. ఆ పక్కన అడుక్కునేవాడు అంటాడు, ఒరేయ్ యేసు ప్రభు పిలిచాడు, వెళ్తున్నావు మంచిదే. అతను ప్రార్థన చేస్తాడు, మరలా వచ్చి నువ్వు మరి భిక్షమెత్తుకోవాలి కదా, ఇప్పుడు బట్టను తీసి విసిరి కొట్టేవేంటి? మరి నీ జాగా మరొకడు తీసేసుకుంటాడు కదా, ఈ స్థలం వేరొకడు దొంగిలిచ్చి అక్కడ భిక్షమెత్తుకుంటాడు కదా, మీ జాగా నీకు ఉండాలంటే ఆ బట్టను అక్కడ ఉంచకపోయావా ఏంటి, విసిరి కొట్టావు? సంగతి ఏంటంటే ఆ గుడ్డోడు అంటాడు, ఈ వస్త్రముతో నాకు ఇక పని లేదు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఈ వస్త్రముతో ఇక పని లేదు నాకు. కారణం ఏంటంటే యేసయ్య నాకు చూపు దయచేస్తాడు. ఆమేన్. నన్ను బాగు చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు నెమ్మది కలుగు చేస్తాడని ఒక విశ్వాసముతో ఆ గుడ్డి భిక్షకుడు యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య ఆ వ్యక్తికి చూపు దయచేశాడు. చప్పట్ల కొట్టాడు గట్టి, హల్లెలూయా. ఆయన అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, మీ గాయాలు కడతాను. యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, చదవండి. ఆయనే గాయపరుస్తాడంట, ఆయనే గాయం కడతాడంట. యోబు గ్రంథం బైబిల్లో మనం చూస్తుంటే చదవండి, 5వ అధ్యాయంలో 18వ వాక్యం చదువుదాం. ఆయన గాయపరుస్తాడు, గాయమును కడతాడు, ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే గాయాన్ని కడతాడు, ఆయన చేతులే మనల్ని స్వస్థపరచునుగాక. ఆమేన్. ఎప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది? ఈ రోజున సర్వ ప్రపంచము కూడా ఈ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యం అంతంత మాత్రమే అనుభవిస్తూ భయంకరమైన శోధనలు, సమస్యల వలయాల్లో చిక్కుకొని కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ జీవిత పయనంలో సుఖము లేక, నెమ్మది లేక, ఆరోగ్యం లేక ఎందరో మరి ప్రజలు ఎంతోమంది లోకములో తిరుగులాడుతూ, తిప్పల పడుతూ, అనేక మంది వైద్యుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక, విశ్రాంతి లేక, ఆరోగ్యం లేక కొట్టుకుపోతున్న ప్రజలను కోకొల్లలుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఆరాధిస్తున్న యేసయ్య ఈ రోజున నీకు ఆరోగ్యం కలుగజేయబోతున్నాడు. ఆమేన్. నీకు నెమ్మది దయచేయబోతున్నాడు. ఎప్పుడు మనం ఆరోగ్యం పొందుకుంటాం అనే సత్యాన్ని మనం బైబిల్ గ్రంథములో గమనిస్తూ ఉంటుంటే, ఎందుకు ఆరోగ్యం కలగట్లేదు అనే సత్యాన్ని గమనిస్తుంటే కీర్తనాకారుడు రాస్తాడు, మనం స్వస్థత పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మనం చేస్తున్న పాపం అని అక్కడ రాసి ఉంటుంది. 38వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు, 3వ వాక్యం చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది.
నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేకుండా పోతుందయ్యా. మనుషుల యొక్క పాపాన్ని బట్టి మనుషులు మన జీవితాల్లో, నా ఎముకల్లో కానీ, నా హృదయములో కానీ, నా మనస్సులో కానీ, నా ప్రాణము, ఆత్మ, శరీరములో కానీ ఆరోగ్యము, స్వస్థత లేకుండా పోతుందని ఈ కీర్తనకాడు రాస్తా వస్తున్నాడు. ఎందుకు స్వస్థత లేకుండా పోతుంది? నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ గాయాన్ని కడతాను, నీ గాయాలు మాన్పుతాను, నీకు నెమ్మది దయచేస్తాను, ఆరోగ్యం ఇస్తాను, నెమ్మది కలుగు చేస్తానని వాగ్దానపూర్వకంగా తెలియపరుస్తుంది దేవుడు. ఎందుకు ప్రజలమైన మనం స్వస్థత పొందుకోలేకపోతున్నామంటే ఆ పాపం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటా వస్తుంది. ఈ పాపము అనే అనుభవాలను మానవుడు, మనిషి ఈ సర్వ ప్రపంచంలో ఎప్పుడైతే విడిచిపెడతాడో నిశ్చయముగా వారు ఆరోగ్యం పొందుకుందురుగాక, నెమ్మది పొందుకుందురుగాక. వాళ్ళ జీవితాల్లో ప్రాణము, ఆత్మ, శరీరాలకి స్వస్థత శీఘ్రముగా చేకూర్చబడునుగాక. హల్లెలూయా. పాపాన్ని ఎప్పుడు విడిచిపెడతామో, అవిధేయతను ఎప్పుడు విడిచిపెడతామో, అహంకారాన్ని ఎప్పుడు విడిచిపెడతామో. ఇంకా మనం యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుతుంటే తిరుగుబాటు స్వభావం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. ఎంతకాలం అండి? 1 రోజా 2 రోజా? మనుషుడు దేవుని మీద ఏమండి నిత్యము తిరుగుబాటు చేయుచు ఇంకను మీరేళ ఇంకను కొట్టబడుచున్నారు. ప్రతివాడు కూడా అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోతుంది. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనా లేకుండా, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, మరి మెత్తబడలేదు, తైలములతో మెత్తను చేయబడలేదు అని ఈ లేఖనం చెప్తుంది. ఎందుకు గాయాలు, ఎందుకు భయంకరమైన పరిస్థితులు మానవుడు, మనిషి అనుభవిస్తూ వస్తున్నాడంటే నిత్యము తిరుగుబాటు చేస్తున్నాడు, నిత్యము తిరుగుబాటు స్వభావాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. అట్లాంటి తిరుగుబాటు కార్యక్రమాల్ని ఆయన ప్రజలమైన మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆయన ప్రజలమైన మనం తిరుగుబాటు కార్యక్రమాలను విడిచిపెడతామో అప్పుడే వెంటనే మీకు స్వస్థత చేకూర్చబడునుగాక. ఆమేన్. మరి తిరుగుబాటును సోది చెప్పుటయు, మూర్ఖతను అగుపరచుటయు, మరి సోది చెప్పుటతో సమానమని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. సౌలు చరిత్రలో మరి తిరుగుబాటు చేయటం కంటే మాట వినుట శ్రేష్టమని శామ్యూయల్ సౌలు చరిత్రలో మనం చక్కటి మాట చదువుతాం. కనుక తిరుగుబాటు స్వభావాల్ని, ప్రియుల అహంకార స్వభావాల్ని, అవిధేయతల్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని వినయ భయభక్తులు కలిగి ప్రభు మార్గాల్లో కొనసాగుతూ ఆయన సన్నిధిలో వేడుకుంటామో వెంటనే ఆయన ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా, ఆశీర్వాదం దయచేయటమే కాకుండా, ఉన్నతమైన అనుభవాల్లో నిన్ను నన్ను కూడా నడిపించుటకు శక్తి గలవాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎప్పుడు మనకు స్వస్థత పొందుకుంటాం? తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతలు విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టి మనసును మార్చుకుని పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి బిడ్డల వంటి స్వభావాన్ని ధరించుకున్న వారమై అసూయ, ద్వేషం, కక్షలు, ప్రియులార విమతలు, ప్రియులార అల్లరితో కొన్ని ఆటపాటలు అన్నిటిని విడిచిపెట్టి పవిత్రమైన హృదయ కలవారమై పవిత్రమైన భక్తి వైరాగ్యములు కొనసాగుతూ ప్రభు మార్గాల్లో ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉన్నామో ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనకు దయచేయునుగాక. హల్లెలూయా. స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించునుగాక. కానీ ఎప్పుడు మనం ఆరోగ్యాన్ని పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాము అనే సత్యాన్ని బైబిల్ గ్రంథములో చదువుతూ ఉంటుంటే అనేక విషయాలు మనకు కనబడతాయి. ఒక్కొక్క మాట 2-3 మాటలు చదువుకుందామండి. చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం చదివితే ఆ వాక్య భాగంలో ఒక వాగ్దానం ఉంటుంది.
ఏమిటి వాగ్దానం అంటే, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు ఆయన. ఏమాత్రము సందేహము లేదండి. మన ప్రార్థనా మందిరాల్లో ఇంచుమించుగా 95% ప్రతి మందిరములో ఈ వాగ్దానం రాయబడకుండా ఉండదు. అక్కడ రాసి ఉండదు, అక్కడ ఉంది, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు, బాధల్లో చిక్కుకున్నప్పుడు, సమస్యల్లో కొట్టుకుపోతున్నప్పుడు, ఆరోగ్యం అంతంత మాత్రమే అనుభవిస్తున్నప్పుడు, ఆ బాధల వలయాల్లో చిక్కుకున్నప్పుడు ఈ వాగ్దానాన్ని ఈ ప్రార్థనలు ఎత్తిపెట్టి, నన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చావు కదయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మనం కోకొల్లగా చూస్తాం. అయితే ఆ మాటనే పట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ పైన ఉన్నది అసలైన విషయం. నీకు నాకు స్వస్థత కలగాలంటే, నువ్వు నేను బాగుపడాలంటే, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడి మనం చేసుకుంటున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, ఉద్యోగాల్లో, చేతి వృత్తుల్లో, ప్రతి పనుల్లో నిమగ్నమై కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటూ, మన కష్టార్జితం మనం అనుభవించేటట్టుగా ప్రభు ఆశీర్వదించాలని ఉద్దేశించిన వారమైతే, మన జీవితాల్లో ఆ పై విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. 15:26 మొదటి నుంచి చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. నీకు స్వస్థత కావాలంటే మొట్టమొదటిగా చేసే పని ఏంటి? దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. ఇట్లాంటి ఆదివారం విశ్రాంతి దినమున ఏమండి, నది ఒడ్డున ప్రార్థన జరుగుతుందని అనేకులు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ ఊదారంగు పొడి అమ్ముకునే తూతేరు పట్టణస్థురాలైన లుదియా కూడా వచ్చింది వ్యాపారం చేసుకోవటానికి. అక్కడ ఈ బూజు పండ్లు, ఈ బూజు పొళ్ళి, మరి సిలువులు, ఉంగరాలు, అక్కడ ఒక దుకాణం వేసింది. వేసిన తర్వాత ఎవరు ఆమె షాప్ వైపుకు రావట్లా, అందరూ ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతున్నారు పౌలు గారు మాటలు వినాలని. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి యొక్క సందేశం, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క వాక్య బోధ వినాలని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఆమె కూడా అనుకుంది, కోట ముగించాక నా వైపు చూస్తారేమో కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎందుకు చూస్తున్న ఈగలు తోలుకోవటం అని ఆ దుకాణానికి దుప్పటి కప్పేసి ఆమె కూడా పౌలు చెప్పుచున్న మాటల యందు లక్ష్యం ఉంచిందంట. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. లక్ష్యం ఉంచింది. వెంటనే ప్రియులారా, వెళ్ళిన వాళ్ళందరూ హృదయాలు తెరవబడలేదు. కానీ బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే, లుదియా హృదయం తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెరవబడిందంటే, దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నది. ఆమేన్. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులని మీరు అనుకోకూడదు, మేము కూడా అనుకోకూడదు. చెప్పులు అట్టుకెళ్ళిపోయే వాళ్ళు కూడా వస్తారు. పాత చెప్పులు అక్కడ విడిచిపెట్టేసి కొత్త చెప్పులు అడ్డుకుపోతూ ఉంటారు. ఇట్లాంటి భక్తులు కూడా వస్తారు. వాళ్ళు భక్తులే, వాళ్ళు బైబిల్ పట్టుకునే వస్తారు. ఏమండి, వాళ్ళు వైట్ అండ్ వైట్లో వస్తారు నాకులాగా. ఏమండి, వాళ్ళందరూ భక్తులను మన అంచనా వేసుకోకూడదు. చాలామంది వచ్చారు ఆ ప్రార్థనా స్థలానికి. అయితే దేవుని వాక్యం మీద ఎప్పుడైతే లుదియా లక్ష్యం వచ్చిందో, ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత పౌలు గారితో లుదియా అంటది, అయ్యా, నేను నా కుటుంబం విశ్వాసము కలిగిన వారమని మీరు ఎంచినట్లయితే మా ఇంటికి వచ్చి భోంచేయండి అయ్యా అని అడుగుతుందండి. ఆతిథ్యం ఇస్తుంది దైవ సేవకులకి. చూసారండి, నేను నా కుటుంబము విశ్వాసము కలిగి ఉన్నామని మీరు ఎంచినట్లయితే. ఆమేన్. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందండి, చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, చదవండి 28:1 ద్వితీయోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే
నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను అభివృద్ధి పరచునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక. స్వస్థపరచు యెహోవాను నేనే, మరి ఎవరు లేరు. ఎప్పుడు స్వస్థపరచాడంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఆమేన్. మరొక కోణం ఏంటంటే దేవుని వాక్యమును ప్రతిదినము శ్రద్ధగా చదవాలి. ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారు? మీరు చేతులు ఎత్తమంటే మీరు ఎంతమంది ఇస్తారు నాకు తెలియదు. అయితే ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి, ప్రతిరోజు నేను నీ వాక్యాన్ని చదువుతానయ్యా. ఆమేన్. నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ఎలా ఉంటారు ఏమండి? కీర్తనలో ఉంటుంది, మొదటి కీర్తనలో, నీటి కాలవల యోరన నాటబడిన చెట్ల వల్లే తమ కాలమందు ఫలమిచ్చు చెట్ల వల్లే ఉంటారు. వారు చేయునదంతయు కూడా సఫలీకృతం అవుతుంది. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పారాయణం చేయాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ప్రతిరోజు వేకువజామునే ఉదయాన్నే లేవాలి. ఆ పని ఈ పని చేసుకుని ఆ ఉద్యోగం ఈ ఉద్యోగాలకు వెళ్ళి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఏదో 4 ముద్దలు తినేసి 11 గంటలకు 12 గంటలకి 2 గంటలు టీవీ కాడ అదేదో మాటలు అయ్యే విషయాలు చూస్తూ ఎప్పుడో పడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అడావుడాడుగా లేచిపోతాం, అడావుడాడుగా ఆఫీస్కి వెళ్ళిపోతాం, అడావుడాడుగా వ్యవసాయానికి వెళ్ళిపోతాం, వ్యాపారాలకు వెళ్ళిపోతాం. అది కాదండి, వేకువజామునే లేచి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కనీసం 1 గంట సేపు అయినా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తూ, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటూ ముగించిన తర్వాత వెంటనే నువ్వు అటు ఇటు వెళ్ళకూడదు, బైబిల్ తెరవాలి. ఆమేన్. వాక్యాన్ని తెరవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పారాయణం చేయాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు బ్రష్ వేసుకుంటున్నాం, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ప్రతిరోజు లంచ్ చేస్తున్నాం, ప్రతిరోజు డిన్నర్ చేస్తున్నాం, ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్నిట్లో క్రమంగా ఉన్నప్పుడు వాక్యం చదవట్లో క్రమం వద్దా ఏమండి? వాక్యాన్ని చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని పారాయణం చేయాలి. వాక్యం చదవకపోతే నీ ఆత్మీయ స్థితి అంతకంతకు దిగజారిపోతుందనే సంగతి వాస్తవం. ఆత్మీయ స్థితి అంతకంతకు వర్ధిల్లాలంటే, అంతకంతకు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆరోగ్యవంతుడుగా ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దబడాలని నువ్వు ఉద్దేశించిన వారమైతే దేవుని వాక్యమును శ్రద్ధగా చదవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినము చదవాలి. అప్పుడు నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీ జీవితంలో ఏది తలపెట్టినా ఆయన సఫలీకృతం చేస్తారు. ఆమేన్. ఎవరి కార్యాలు సఫలీకృతం చేస్తారు? దేవుని వాక్యమును ధ్యానించు వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా కీర్తనలో రాసి ఉంటుంది. మొదటి కీర్తనలో, సఫలమగునుగాక. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏ కార్యక్రమం కూడా విఫలమయ్యేటట్టు చూడవు. ప్రతి కార్యమును కూడా ఆయన సఫలపరుస్తాడు. సఫలపరచుటకు శక్తిగల దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడిని యేసు, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయాలు మాన్పుతాను. గాయపరచువాడిని నేనే, గాయము కట్టువాడిని నేనే, గాయపరచువాడిని నేనే, గాయము కట్టువాడిని నేనే. నా చేతులే నిన్ను బాగు చేస్తాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి, నిన్ను ఉన్నత స్థితిలో నిలబడతాయి, నిన్ను అంతకంతకు వర్ధిల్ల చేస్తాయని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలండి. స్వస్థత కలగాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యమును శ్రద్ధగా చదవాలి. చదవండి ఆ మాటలు. 26వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన అన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఖచ్చితంగా స్వస్థపడతాడు. ఎప్పుడు? దేవుని వాక్యం శ్రద్ధగా చదివినప్పుడు, ఆయన దృష్టికి న్యాయమైంది చేసినప్పుడు, ఆయన విధుల ప్రకారంగా నడుచుకున్నప్పుడు, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు, నా బిడ్డలారా,
నా ప్రియ సంఘమా, దైవ జనాంగమా, సూటిగా తేటగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. లోకస్తులకు కలగజేసే రోగముల్లో ఏదయో మీకు రానివ్వను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం ఇస్తున్నాడు. ఆ మధ్యన ఒక కుటుంబం అండి, పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ జీవితంలో ప్రియులారా అంతంత మాత్రమే కాయ కష్టం చేసుకుని, అంత అన్నం తినుకుని పడుకుని సహజీవనం చేసుకునే కుటుంబం. సడన్గా ఆ ఇంట్లో తన కుమారుడికి సరిగ్గా 9-10 ఏళ్ళు ఉంటాయండి. ఆ కుర్రాడికి ఈ మెదడులో, ఈ బ్రెయిన్లో అంత రంధ్రం పడిపోయి రక్తము సీము కారుతూ ఉంది. రక్తము సీము వస్తూ ఉందండి. వస్తుంటే ఇక చాలా హాస్పిటల్ తిరిగారు. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఒక హాస్పిటల్ ఉంది, స్వతంత్ర హాస్పిటల్ ఇప్పటికే ఉంది. ఆ హాస్పిటల్లో అందరు డాక్టర్లు ఉంటారు, అన్ని స్పెషాలిస్ట్ డాక్టర్లు ఉంటారు. బ్రెయిన్ స్పెషలిస్టులు ఉంటారు, ఐ స్పెషలిస్ట్ ఉంటారు, బోన్ స్పెషలిస్ట్ ఉంటారు, ఆర్ట్ స్పెషలిస్ట్, అందరు డాక్టర్లు అందులోనే ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళారు. ఏముంటో ఇది అర్థం కావట్లేదు, ఈ బ్రెయిన్లో ఈ రంధ్రం ఏంటి, ఈ రక్తం ఏంటి, సీమ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమో కారుతా ఉంది అని తీసుకెళ్తే అక్కడ చెకప్లన్నీ చేయటానికి, టెస్టులు చేయటానికే 7,000 రూపాయలు అడిగారంట. వీళ్ళు పట్టుకెళ్ళేది 4,000 రూపాయలు పట్టుకెళ్ళారు. ఏమండి ఇంకేం చేస్తారండి? ఆ 7,000 అనే మాట విన్న వెంటనే తండ్రి మోర్చిల్లి పడిపోయాడు. వాడికి మళ్ళీ నీళ్లు కొట్టి లేపారు. జరిగిన చరిత్ర చెప్తున్నాను మీకు. ఇంకేం చేస్తారు? ఆ 4,000 రూపాయలతో మందులు తీసుకుని ఇక మనం ఇక్కడ చూపించే స్తోమత మనకు లేదని శుభోజ్యంగా మళ్ళా ఊరు వచ్చేసారు. ఆ ఊళ్ళో నేను పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. ఎవరో చెప్పారంట, మేము పలానా ప్రార్థనా మందిరానికి వెళుతున్నాం, ఆ పాస్టర్ మందు వేసుకోడు, మిమ్మల్ని వేసుకోమని చెప్పడైనా మీరు ఏ రోగంతో వెళ్ళినా మరి ప్రార్థన మాత్రం చేస్తాడైనా, ఆయన వేసుకోవడం పొరపాటున అని చెప్పారంటే ఎవరో. మొత్తం మీద ఒక ఆదివారం ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ రోజుల్లో 60-70 మంది ఆ మందిరం ప్రార్థనకు వస్తూ ఉండేవారు. ఆరాధన జరిగింది, వాక్యం చెప్పాను, అన్నీ అయిపోయినాయి. ఆఖరిని కన్నీళ్లతో ఏడ్చుకుంటా ఉంది. ఆ బిడ్డను చూపించింది. అయ్యా ఇటు తనలోంచి రక్తం సీమ వస్తుందయ్యా, ఏంటో అర్థం కావట్లేదు అయ్యా, ఇటు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, చచ్చిపోతాడా బతుకుతాడని ఆ ధైర్యం కూడా నేను కోల్పోయానయ్యా అని ఏడుస్తుంటే, అమ్మా నువ్వేమి కంగారు పడకు, దేవుడు నీ బిడ్డను బాగు చేస్తాడు. ఆమేన్. నా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నెమ్మది కలుగు చేసే దేవుడు, నీ కుటుంబానికి సమాధానం ఇచ్చే దేవుడు నీ బిడ్డను బాగు చేస్తాడు. నిశ్చయముగా ధైర్యముగా ఉండు, అధైర్యపడవద్దు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని నూనె ప్రార్థన చేసి ఆ బిడ్డ తల మీద చేతులుంచి ప్రార్థన చేసి ఈ నూనె రోజు ఆ రంధ్రంలో పోస్తూ ఉండమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. యేసయ్య నీ బిడ్డను బాగు చేస్తాడు. ఏమాత్రం సందేహం లేదు, డోకా లేదు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ కుటుంబంలో. ఎందుకంటే ఈ పరిచర్య విస్తరించాలంటే యేసయ్య ఈ సంఘములో అద్భుతములు చేయాలి. ఆమేన్. అపోస్తలుల దినాల్లో మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటే సంఘానికి స్వస్థతలు, సంఘంలో అద్భుతాలు ఆది అపోస్తలుల దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే సింహనాలుగా దేవుడు స్వస్థతల్ని, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆది అపోస్తలుల దినాల్లో జరిగిస్తూ వచ్చేవాడని లేఖనాల్లో రాసుంది. సింహనాలుగా పెట్టాడంట ఆయన. ఆ సూచక క్రియలు, అద్భుతాలు అలా నూనె ప్రార్థన చేసి పంపించానండి. ఇటు 2 వారాలు తిరగకుండా ప్రియులారా అది బ్రెయిన్ క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చి చెప్పారు. బ్రెయిన్ క్యాన్సర్కి ఆన్సర్ లేదు. క్యాన్సర్కి ఆ రోజుల్లో ఇంచుమించు ఒక 30-27 ఏళ్ల క్రితం ఆ మాట జరిగిన చరిత్ర ఇది. ఆన్సర్ లేదండి. అట్లాంటి పరిస్థితుల్లో 2-3 వారాలు తిరగకుండానే ఆ రంధ్రం పూడిపోయిందండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నా ప్రభు అద్భుతంగా ఆయన గాయపడిన హస్తమును చాపి
ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అన్నట్లుగా ఆ బిడ్డని బాగు చేశాడు. ఆ ఏరియా అంతా మారు మ్రోగేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆ బిడ్డ ఎప్పుడైతే బాగుపడిపోయాడో రోగులు గుంపులు గుంపులుగా రావటం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరి ఆరెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరి ఆరెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా చీదు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా చీదు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావడే. శరీరారెవ్వరు 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 సాటిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నా వరుడైన యేసయ్యకు, నా ప్రియుడైన యేసయ్యకు, నా వరుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన బారాకనారా రిషవాలరామ, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరినారెవ్వరు 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 నా ప్రియుడైన యేసయ్యకు, నా వరుడైన యేసయ్యకు, నా ప్రియుడైన యేసయ్యకు, నా వరుడైన యేసయ్యకు. దేవునికే మహిమ కలుగునుగాక. వైద్యుల చుట్టూ తిరిగారు, ఎక్కడెక్కడో వెళతా వచ్చారు. దేవుడు ఉచితంగా బాగు చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా త్రోసివేయడు. ఖచ్చితంగా ఆయన క్షమాభిక్షను పెట్టేవాడు. ఆయన ప్రజలమైన మనల్ని క్షమించే దేవుడు, క్షమించుటకు సామర్థ్యము కలిగిన వాడు.
మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా లోకస్తులకు, ఐగుప్తు అనగా లోకం, లోకస్తులకు కలిగే రోగముల్లో ఏది మనకు రానివ్వడు. మనల్ని స్వస్థపరచు యెహోవా ఆయనే. ఎప్పుడు ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలని అన్నిటినీ అనుసరించి నడవాలి. ఏంటి ఆజ్ఞ? ఆ జ్ఞాన కాలంలో దేవుడైన యెహోవా చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఏమండి అపోస్తలుల కార్యాల మాట చదువుతాం మనం. ఆయన మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎవరికి? మార్పు లేదు మానవుడికి. మనిషి జీవితంలో మార్పు లేని ముగ్రప్రాయతంలో, పశుప్రాయతంలో కొనసాగుతూ వస్తున్న కారణం చేత ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు మార్పు చెందాలని, బిడ్డల వంటి స్వభావాన్ని ధరించుకోవాలని. అట్లాంటి అనుభవాల్లో ఆయన కట్టడలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. మరొక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ. మరొక ఆజ్ఞ ఏంటి? నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బతకాలని ఆశ ఎవరికైనా, మీకైనా నాకైనా ఉంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు దుడ్డు గరిచి తన్నాలా? ఏమండి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఆమేన్, హల్లెలూయా. సన్మానించడం అంటే పూలదండ ఒకటి వేసి కుర్చీ మీద కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇవ్వటమా? కాదు. సన్మానించటం అంటే ఇదిగో చలికాలం వచ్చేసింది, ఒక రగ్గు తెచ్చి కప్పాలా. ఆమేన్. నువ్వు 2 పూటల భోజనం చేస్తుంటే ఒక పూట మానేసి మీ తల్లిదండ్రులకు పెట్టాలి. ఆమేన్. అట్లాంటి ఆదరణ, అట్లాంటి నెమ్మది, అట్లాంటి సేద తీర్చుకోవటం ఏ తల్లిదండ్రులైతే వాళ్ళ బిడ్డల ద్వారా పొందుకొని తృప్తిపరచబడుతున్నారో ఆ ముసలోళ్ళు ఏమంటారో తెలుసా? 10 కాలాల పాటు చల్లగా బతకరా. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? 10 కాలాల పాటు సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతొగుచు చల్లగా బ్రతకరా అని ఆ ముసలోళ్ళు, వృద్ధులు ఆశీర్వదిస్తూ ఉంటుంటే ఆ ఆశీర్వాదపు దీవెనలు యోసేపు తల మీదకి, పూర్వీకుల దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు యోసేపు తల మీదకి వచ్చినట్టుగా మన తలల మీద నిలిచి ఉండునుగాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు మనల్ని ఎదుర్కొనుగాక. హల్లెలూయా. అట్లాంటి అద్భుతాలు, మహత్త కార్యాలు యేసయ్య మన జీవితాల్లో చేస్తాడు. కట్టడలు, విధులు, ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. ఇంకొక ఆజ్ఞ ఉందండి. ఏంటి ఆజ్ఞ అంటే, మనం ఏది సంపాదించుకున్నా, ₹1 సంపాదిస్తే 10 పైసలు మీ అబ్బది కాదు, మీ తాతది కాదు, మీ అక్కది కాదు, ఎవరిది కాదు. 10 పైసలు దేవుడిది. ఆమేన్. 90 పైసలు మంది, 10 పైసలు ఎవరిది? దేవుడిదండి. అలా మీరు ఆజ్ఞల మార్గంలో నడవండి. అలాగ మీరు నడవండి. నా దేవుడు మన కుటుంబాలను గిన్నె నిండి పొర్లేటట్టు చెయ్యనుగాక. మిగిలిన అనుభవాల్లో కొనసాగిస్తాడు. అప్పుడు ఐగుప్తీయులకు కలగజేసిన రోగాల్లో మనకి ఏది రానివ్వకుండా మనల్ని ఆయన స్వస్థపరచునుగాక, బాగు చెయ్యనుగాక. ఇన్ని అనుభవాల్లో నువ్వు సాగాలి. ఒక 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మనిషి పాపి, అపరాధి అని బైబిల్ హెచ్చరిస్తుంది. కనుక మన జీవితాల్లో అట్లాంటి అనుభవాల్లో, ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్లో మనం చదువుతుంటే యాకోబు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాసింది. చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:15 చదువుదాం. 5వ అధ్యాయం 15వ వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన. మీలో రోగై ఉన్నప్పుడు దైవ సేవకులు పిలిపించుకుని ప్రార్థన చేయించుకోండి. వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసి వెళ్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆమేన్. మనం బాగుపడాలంటే నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, మీ గాయములు మాన్పుతానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మరి ఎందుకు మీకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు అని లేఖనాల్లో మనం చదువుతూ వచ్చాం. 8వ అధ్యాయం ఆ గ్రంథంలో. ప్రియులారా, ఎందుకు మనం స్వస్థత పొందుకోలేకపోతున్నామంటే ఆయన కట్టడలు, విధులు, న్యాయ విధుల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా మరి
కట్టడలు మరి ఆజ్ఞలు అనుసరించి, అన్నిటినీ అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో నిశ్చయముగా మనకు స్వస్థత చేకూర్చబడింది. రెండవదిగా విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. విశ్వాసంతో చేయాలి. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. నిజమండి, మన దేవుడు మన రోగానికి అప్పగించేవాడు కాదు, మన కన్నీళ్లు తుడిచేవాడు, మన కన్నీళ్లను నాట్యంగా మార్చేవాడు. సహోదరుడు మర్చిపోయి ఉండేవాళ్ళం, ఐసీలో పెట్టేశారు, బ్రెయిన్లో ఏంతో తెలియదు, సడన్గా పడిపోయాడు కొదే కాలంలో. సహోదరి ఫోన్ చేస్తే ఏడుస్తూ ఉంది, అయ్యా అమ్మ నువ్వేమి కంగారు పడద్దు, దేవుడు శామ్యూయల్ లేపుతాడు. ఆమేన్. ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఇదే 2-3 సార్లు ప్రార్థన చేసి ఫోన్లో తెలియపరుస్తూ వచ్చానండి. ఈరోజు ఆ చెల్లెమ్మకి నా యేసయ్య నోటి నిండా నవ్వు కలగజేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇట్లా చెప్పుకుని వెళుతూ ఉంటుంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నెన్నో ఊహకమించిన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. దీని అంతటికీ ప్రబలమైన కారణం ఏంటంటే మనలో ఉన్న ఫెయిత్, మనలో ఉన్న విశ్వాసం. ఒక యవ్వన బిడ్డండి, 20 ఏళ్ళ వయసు ఉంటుంది, 20-21 సంవత్సరం ఉంటుంది. సడన్గా ఈ నడుములో అంత గడ్డ వచ్చేసింది. ఏమి గడ్డో తెలీదు. ఒక పక్కన తల్లి, ఒక పక్కన తండ్రి భయంకరంగా బాధపడిపోతూ ఉన్నారు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. దైవ సేవకులుగా మాకు వచ్చి చెప్పుకున్నారు, అమ్మగారికి చెప్పారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెకప్కి వెళ్ళారండి. వెళితే వాళ్ళు ఏమి తేల్చి చెప్పలా. ఇదేంటో అర్థం కావట్లేదు అని ఇంచుమించు 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టారు, 7-8 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. గడ్డ అలాగే ఉంటుంది. ఒకరోజు తండ్రి అనుకున్నాడంట, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుద్దని ఉంది కదయ్యా, దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఈ గడ్డ కరిగిపోతే హాస్పిటల్కి ఇచ్చే డబ్బులు నీకిస్తానయ్యా వాళ్ళకి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన చేసుకున్నారు. స్త్రీల సమాజ కూడికలో ఒక రోజున ఆ యవ్వన బిడ్డను తీసుకొచ్చి దైవ సేవకురాల దగ్గర ప్రార్థన చేయించారు. విచిత్రమైన సంగతి ఏంటంటే 2 వారాలు తిరగకుండా గడ్డ కరిగిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన తీర్మానం చేసుకున్నట్లుగానే నాకు కానుక తెచ్చి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మీరు అనకూడదు, నేను చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. గడ్డ కరగడం అంటే మామూలు విషయమా? ప్రభు చేస్తాడు. అయితే నీలో నాలో ఏముండాలంటే విశ్వాసం. మన దేవుడు ఎవరు? విశ్వాసమును కర్త. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ ఈ పందెపు రంగములో ప్రియులారా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మళ్ళీ ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపాలను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు ఆ విశ్వాసాన్ని కొనసాగించే ఆ యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెడుతున్నప్పుడు అంతిమ విజయం మనదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక గొప్ప జయాన్ని మనకిస్తాడు. విజయోత్సవాలతో మనల్ని, మన కుటుంబాలను ఊరేగించబడేట్టుగా చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. మనలో విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. లేదు అని అన్నప్పుడు ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. ఎర్రగొండపాలలో మంచి వర్షం పడింది, అంత తడిచిపోయింది. మరి ఇక్కడ వర్షం లేదు, విశ్వాసంతో ప్రార్థన చేశారు దైవజనులు, మీరంతా కూటం బాగా జరగాలని. ఇక్కడ వర్షం లేకుండా చేశాడు. అలాగని కురవకూడదని ప్రార్థన చేయకూడదు, అవసరమైనప్పుడు కురవాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రతిదానికి విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఆ విశ్వాసముతో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయటమే కాకుండా ప్రాణము, ఆత్మ, శరీరానికి స్వస్థత చేకూరుస్తాడు. ఆమేన్. నెమ్మది కలుగు చేస్తాడు. ఆయన చెప్తున్నాడు బైబిల్లో, నా పేరు పెట్టబడిన నా జనులు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును నన్ను వెదకి ప్రార్థన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి
నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందున నేను వారి ప్రార్థన ఆలకించి వాళ్ళ పాపాలన్నిటినీ క్షమించి వాళ్ళ దేశముని స్వస్థపరుస్తాడంట. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. మనల్ని కాదండి, మన దేశాన్నే స్వస్థపరుస్తాడు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆ వైరస్ని నిర్మూలపరుస్తాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైరస్ తొలగిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, నిర్మూలమైపోయింది. దేవుడు మన రాష్ట్రాన్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? తలకాయ కింద పైకి, ఏమంటే కాళ్ళు పైకి తలకాయ కిందకి ఎత్తితేనా, ఎగిరెగిరి గంటలు కొడితేనా, గుంజీలు వేస్తేనా, తెల్లవారుజాము లేచి కాళ్ళలో సన్నీళ్ళు స్నానం చేస్తేనా? కాదు కాదు. ఆయన పేరు మనం ధరించుకోవాలి. ఆమేన్. ఎవరి పేరు? నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు, ఆయన నామాన్ని మనం ధరించుకోవాలి. ఆయన నామానికి సాక్షులుగా జీవించాలి. ఆయన నామం మహింపరచబడ్డట్టుగా వెళ్ళిన ప్రతి చోట నువ్వు నేను కూడా సాక్షులమై జీవించాలి. మన ద్వారా ఆయన నామం ప్రకటించబడాలి. సువార్త చెప్తే కాదండి, సువార్తను చూచి నమ్మిన వారు అనేకులు ప్రపంచంలో ఉన్నారు. సువార్తను వాళ్ళ నడవడికలో చూడాలి ప్రజలు. నీ బ్రతుకులో చూడాలి, నీ ప్రవర్తనలో చూడాలి. చూసి ఈ వ్యక్తి ఇలా నడుస్తున్నాడేంటి, భలే నడుస్తున్నాడే, ఈ నడక ఎవరు నేర్పారు అని వెంటపడి ఏమండి, ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా ఈ ప్రార్థనా మందిరానికి ప్రజలు రావాలి. అలాగ దేవుడు తీసుకుని రాబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ప్రతి చోట నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియలు ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయటమే కాకుండా మన దేశాన్నే బాగు చేస్తాడంట. ఆమేన్. ఎప్పుడు? ఆయన నామము ధరించాలి మనం. ఆయన పేరు పెట్టిన ప్రజలముగా, విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన మేపుడు గొర్రెలుగా, ఆయన పాలించు ప్రజలముగా, పరిశుద్ధ జనముగా, రాజులమైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలముగా మనం తీర్చిదిద్దబడాలి. రెండవదిగా ఆయన వెదకాలి. ఆయన వెదికే వారికి ఆయన ఏం చేస్తాడంట? దొరుకుతాడని రాస్తుంది బైబిల్లో. ఆమేన్. ఆయన ఎలా వెదకాలి? జాగ్రత్తగా వెదకాలి. నన్ను వెదకువారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారని బైబిల్లో రాస్తుంది. వెదకాలి, వెదికి ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత ఏంటి? ప్రార్థన చేసి, నన్ను వెదకి ప్రార్థన చేసి చెడును విడిచిపెట్టాలి. చెడు చూపులు చూడకూడదు. ఎందుకు? మనిషి జీవితంలో ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది. ఎందుకు ఆరోగ్యానికి మానవుడు దూరం అయిపోతూ వస్తున్నాడు? చెడు చూపులు, చెడు మాటలు వింటున్నాడు, చెడు ఆలోచనలతో నడుస్తున్నాడు, చెడు నడవడికలో ఉంటున్నాడు, చెడు పనులు చేస్తూ ఉన్నాడు. సృష్టికర్తనే దేవుడు, ఇదిగో నిన్నే కాదురా బాబు, నీ దేశాన్నే బాగు చేస్తాను, నీ చెడును విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అవిధేయతలు విడిచిపెట్టు, చెడు మార్గాలు విడిచిపెట్టి నేను ఎప్పుడైతే విడిచిపెడతావో వెంటనే నేను నీ యొద్దకు దిగి వచ్చి నీ పాపమును క్షమిస్తాను. ఆమేన్. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆమేన్. పాపరోగానికే మందు, ఇది పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాపరోగానికే మందు. ఏంటి మందు? యేసు రక్తం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తం ప్రతి పాపము నుండి ప్రతి వ్యక్తిని కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఉన్నతమైన అనుభవాల్లో నడిపించేదని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఇటలీ దేశానికి ప్రయాణమై ఓడ ఎక్కారు. ఖైదీలందరినీ ఎక్కించారు. ఓడ వెళ్ళిపోతుంటే నడి మధ్యలోకి వచ్చిన తుఫాను ప్రారంభమైంది. కెరటాలు మరి ఉర్రూతలుగుతున్నాయి, పొంగిపోతుంది. ఓడలోకి వచ్చి నీళ్లు పడిపోతున్నాయి. ఇక ఓడ మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేశారు. అరే ఇప్పుడు ఏం చేయాలి మనం? సాప ఎత్తితే సాప ఒక దెబ్బ కొట్టుకుపోయింది గాలికి. అయితే ఆ సందర్భంలో దేవుడు యేసయ్య
పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలా, నీకు నీ ఓడలో ఉన్న వారికి ఏ హానియు కలగదు. ఆమేన్. మీకు ఏ అపాయము సంభవించదు, ధైర్యముగా ఉండండి అని ప్రియులారా దేవుడు అభయ హస్తాన్ని చాపి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తుఫానుల మధ్యలో, ఆ కెరటాల మధ్యలో, ఆ సుడిగుండాల మధ్యలో ఇక దేవుడే మనకు దరి తెరుస్తాడు, ఏదో ఒక దీపానికి చేరుస్తాడని ఆ విశ్వాసంతో అందులో 276 మంది ఉన్నట్టుగా గ్రంథస్థం చేయబడింది బైబిల్లో. ఆ 276 మంది కూడా ధైర్యముగా పౌలు గారు చెప్పిన మాటలేంది విశ్వాసం ఉంచి ధైర్యముగా సాగిపోతూ ఆ సుడిగుండాల మధ్యలో, కెరటాల మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతూ ఒక ద్వీపం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ ద్వీపం పేరు మెలితే. ఆ మెలితే ద్వీపంలో దిగారండి. ఆ ఒడ్డుకు వచ్చారు. తడిసిపోయారేమో, ఆ సముద్రం కెరటాలకి, సుడిగుండాలకి, తుఫానికి తడిసిపోయిన గడగడగా వణుకుపోతుంటే అక్కడ పుల్లలు ఏరి తెచ్చుకొని పౌలు గారు, ఆ ఖైదీలందరూ కూడా వచ్చిన పుల్లలు ఏరి మంట కాస్తున్నారు. పౌలు గారు కూడా పుల్లలు ఏరి తెచ్చి మంటలు వేద్దామంటుంటే ఒక సర్పం ఆయన చేయిని పట్టుకుంది. సర్పం పట్టుకుంటే, ఇదిగో తుఫాన్ నుంచి కాపాడబడిన ధర్మదేవత ఈయన్ని ఊరుకోలేదు, ఇదిగో సర్పం పట్టుకుంది, పౌలు చచ్చిపోతాడు అని అందరూ ఆలోచన చేస్తున్నారండి ఆ ద్వీపంలో. అయితే ఆ సర్పాన్ని చూసిన పౌలు ఒక విజిలించాడు. ఇలా చెయ్యూపి ఇలా విజిలించి ఆ మంటల్లో వేసేసాడు, సర్పాన్ని తుడిసేసుకున్నాడు. పౌలుకి హాని కలగలేదు. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. వారు పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా వారికి ఏ హానియు కలగదు అని లేఖనాలు చెప్తున్నట్లుగా పౌలుకి ఏ హాని కలగలేదండి. ఆ ద్వీపంలో ఉన్న పంప్లి అని ఒక నాయకుడు, ఆ ట్రైబల్ ఏరియా, ఆ అడవి జాతి ప్రజల మధ్యలో పంపులి అని ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఈ అద్భుతాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిపోయి వీళ్ళు దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటుంటే ఆ పంపులి యొక్క తండ్రికి రక్తభేదులు పట్టుకున్నాయి. ఆ రక్తభేదులతో పీడించబడుతూ, రోగంతో బాధపడుతూ పంపులి యొక్క తండ్రి ఆ ద్వీపములో, మెలితే అనే ద్వీపములో బాధపడుతున్న సందర్భంలో పౌలు గారు రక్తభేదులతో బాధపడుతున్న పంపులి యొక్క తండ్రి వద్దకు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి అతన్ని బాగు చేశాడు. ఆమేన్. స్వస్థపరిచాడు. ఆ ఏరియాలో రోగులందరూ కూడా పౌలు గారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. ఆమేన్. తర్వాత సకల మర్యాదల చేత ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రాలు, సకల వస్తువులు కూడా ఆ ఓడలో పెట్టి వాళ్ళని పంపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఏమాత్రం ఆధారపడకూడదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ 15వ తేదీ ప్రత్యేక కూడికలో. ఏమనంటే, నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తాను. ఆమేన్. ఆరోగ్యం ఇస్తాను, మీ గాయమును మాన్పుతాను, గాయపరచువాడిని నేనే, గాయం కట్టువాడిని నేనే, నా చేతులే మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. హల్లెలూయా. ఏమాత్రం ఇంకా ఆధారపడకూడదండి. మనం చేయవలసిందల్లా ఆయన న్యాయ విధులు చొప్పున, కట్టడల చొప్పున, ఆజ్ఞల మార్గములో పరిగెత్తాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విశ్వాసముతో ప్రార్థించాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మందిరంలో ఒక ఆదివారం అందరి చేతులు ఎత్తించి ప్రార్థన చేశాం 3 వ్యక్తుల కొరకు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, అమెరికా ట్రంప్ గారు, కరోనా వచ్చేసింది. మదనపల్లి రాజశేఖర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. మా ఇజ్రాయేల్ గారు హాస్పిటల్లో ఉన్నారు మార్కాపురంలో. వీళ్ళ 3 కొరకు ఆ ఆదివారం పునరుద్ధాన దినమందు చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థన చేశాం. మరుసటి ఆదివారానికి ఇంటికి వచ్చారు 3 కూడా. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని క్షమించి, మన పాపాన్ని క్షమించి, మన చెడు మార్గాలన్నీ తొలగించి తీసివేసుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై సాక్షాత్తు జగన్నాటక సూత్రధారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు తన బలమైన బాహువును చాపి, గాయపడిన హస్తమును చాపి నిన్ను నన్ను బాగు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన పేరు పెట్టుకోవాలా. ఆమేన్. నీ పేరు ఎక్కడికి వెళ్ళినా మారు మ్రోగాలి. ఆమేన్. వెళ్ళిన ప్రతి చోట సాక్ష్యం చెప్పుకోవాలి. సాక్షిగా నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యం లేకపోతే మోక్షం ఉండదు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి.
సాక్ష్యాన్ని మనం భద్రపరచుకోవాలి. ఆయన నామము ధరించిన బిడ్డలమై ఉండి ఆయన వెదకచ్చు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మన చెడు మార్గాలు విడిచిపట్టినప్పుడు ఆయన మన పాపములన్నిటినీ క్షమించి చెడు మార్గములన్నిటిలోంచి విడిపించి ఆయన మనల్నే కాదండి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగు బాగుపడుతుంది కనుక విశ్వాసముతో నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడని లేఖనం చెప్తుంది. 4వదిగా 5వదిగా మనం చూస్తుంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎరిగి ఉంటారో వారు స్వస్థత పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. మార్కు 1:34 ఉంటుంది, చదవండి ఆ మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వాక్యం చదువుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నానా విధముల రోగముల చేత పీడించబడుతున్న వారందరికీ అనేకులను స్వస్థపరిచి అనేకములైన దయ్యాలను వెళ్ళగొట్టిను. అవి తన్ను ఎరిగి నుండినందున. ఆమేన్. హల్లెలూయా. దయ్యాలు యేసయ్య ఎవరో ఎరిగి ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా. ఒక యాజకుని కుమారులు ఇంచుమించు 7 మంది అనుకుంటా ఏమండి, యాజకుని కుమారులు ఏమండి, పౌలు గారు పో అని దయ్యాలను గద్దిస్తుంటే పో అంటమే కదా అని యాజకుని కుమారులు ఏం చేశారు, దయ్యం దగ్గరికి వెళ్ళి పో. ఒకళ్ళ ఇద్దరా, 7 మంది ఏమండి. అది యాజకుని కొడుకులు. ఆ మాట మనం అనలేమేంటి, అనలేమా మనం? ఆయన అంటేనే పోతాయా, మనం అంటే పోవా అని యాజకుని కొడుకులు పో అని దయ్యంతో అంటుంటే దెయ్యం ఏమంటుందంటే, రేయ్ యేసు ప్రభుని ఎరుగుదును, పౌలు గారిని ఎరుగుదును, అసలు మీరెవర్రా అని ఊరుకుందా? ఊరుకోలేదండి. బట్టలోడ తీసింది. ఏంటి? దెయ్యం బట్టలోడ తీసి దిగంబరులు చేసి పరిగెత్తించిందండి. పరుగు 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 పరుగు. ఏమండి, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆయన పేరు యోహాను. ఏమండి, ఆ కోయిగూడలో ఖమ్మం జిల్లాలో నేను దయ్యం వస్తే పో అని ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఒక రోజు దయ్యం వచ్చిందండి, నేను అక్కడ లేను. ఆ పాస్టర్ గారు పో అన్నాడు కదా, అలాగ అందాం పోద్దేమో అని ఈ యోహాను ఏమని చేశాడండి, పో అంటే చెయ్యి పట్టుకుందంట దెయ్యం. పో అన్న వెంటనే, రే ఎవడెవరో నన్ను పొమ్మంటకి, రే మోసే పాస్టర్ నాకు తెలిసిరా, యేసు ప్రభువు తెలిసిరా, అసలు నువ్వెవడవరా అసలు అని పట్టుకొని విడిచిపెట్టిందా, చెయ్యి ఇలా వెనక్కి తిప్పింది. నిజమండి, నిజం, రియల్గా జరిగిన చరిత్ర చెప్తున్నాను. ఇలా తిప్పి ఆమె ఎడమ చేతితో సాసి పెట్టిన నడ్డి మీద ఒకటి వేసిందండి, భయంకరంగా. అతను ఎర్రగా ఉంటాడు, 5 ఏళ్ళు నడ్డి మీద అలాగ వచ్చేసి ఇంకా నడుము పట్టుకొని ఉదయం 6 గంటలకి ప్రార్థనా మందిరం నా దగ్గరికి వచ్చేసాడు. తలుపు కొడుతున్నాడు. అప్పుడే కోటానికి వెళ్ళి 3 గంటలకు పడుకున్నాను. ఎవడరా బాబు ఉదయాన్నే కొడుతున్నాడు ఏం చూస్తే యోహానన్న. అయ్యో దయ్యం కొట్టించింది అయ్యా, మంట వచ్చేస్తుంది అయ్యా నడుము అంతా అంటుండే. దయ్యం దగ్గర నువ్వు ఎందుకు పోయారా? నువ్వు అన్నావు కదయ్యా పోమ్మని, పో అన్నావు కదా, నేను పో అన్నాను. పట్టుకుందయ్యా చెయ్య, మరి పట్టుకోలే. ఏమండి, ఆ ప్రతిష్ఠిత, ఆ పిలుపు, ఆ దర్శనం మనకు ఉండాలి కదా. ఆ మధ్యన ఎవరో ఆటోలో దెయ్యాన్ని తీసుకుని 10 మంది, ఎంతమంది? 10 మంది అండి ఆ సియోను మందిరానికి వెళ్ళారంట. ఏ మందిరం అదే? సియోను మందిరం. వెళితే ఆ సియోను మందిరంలో పాస్టర్ గారు వాక్యం చదువుకుంటున్నాడంట. పాపం మధ్యాహ్నం పూట వాక్యాన్ని ధ్యానించుకుంటుంటే దెయ్యంతో దెయ్యంతో పాటు ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మంది పట్టుకుంటేనే కానీ ఆ దెయ్యం వంగట్లా ఊగస్తుంది, బాగా పీడిస్తుంది, వంచేస్తుంది 10 మందిని కూడా. అంత బలం దెయ్యానికి. దెయ్యం తిండి తింటారు కొంతమంది. దెయ్యం 10 కిలోల లడ్డూలు తిందండి నా కళ్ళ ఎదుటే. 10 కిలోల లడ్డు ఎవరైనా తింటారా? దెయ్యం తింటుంది. నిజమండి, ఇంత బ్రాందీ బాటిల్ ఎత్తింది దింపలా. ఇంకా దెయ్యం మరి 10 కిలోల లడ్డులు ఎలా తినేసిందిరా? ఏమండి నా ప్రియ సంగమా, దేవుని పెట్టారా, ఇక ఈ ఆటో ఆయన దెయ్యాన్ని పట్టుకుంటే పాస్టర్ గారు ఇంక బైబిల్ పట్టుకొని నెత్తి మీద ఆగు 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 నా లోపలికి రమ్మంది అమ్మగారు.
లోపలికి వెళ్తే ఏంటి ప్రార్థన చేస్తుంది ఆ దెయ్యం దాన్ని వదిలి నిన్ను పట్టుకుంటే నాకు 3 పిల్లలు, నాకు గతి ఏం కావాలి? దెయ్యాలకు మనం ప్రార్థన చెయ్యం. ఆ ఊరి చివరి పొలిమేరలో ఉంటుంది వాసన్న మందిరం, అక్కడ బొమ్మను వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు, పెడాకులు ఉండవు. దెయ్యాలకు వాళ్ళు ప్రార్థన చేస్తారు అని చెప్తే ఇక భార్య మాట వినకపోతే ఎసరు పెట్టదు కదండి. అమ్మగారు మాటిని అయ్యి ఇక్కడ కాదయ్యని సీటీ రాసి ఇచ్చాడు ఆ పాస్టర్ గారే, సియోన్ మందిరం పాస్టర్ గారు సీటీ రాసి ఆ పొలిమేరలు ఊరి చివరి ఉంటుందయ్యా మందిరం, వాసన మందిరం, అక్కడ తీసివో, అక్కడ ప్రతిష్ఠించబడిన దైవజనులు ఉంటారు, వాళ్ళకి పెళ్ళి పెడాకులు ఉండవు, సత్యశస్త్రాలు బతారు, నీ దెయ్యానికి అసలు వాళ్ళే సరైన సమాధానం చెప్తారని చెప్తే ఇక దెయ్యాన్ని పట్టుకుని 10 మంది వచ్చారండి. అక్కడ దైవ సేవకుల రోసన్న మందిరంలో వాళ్ళు ఏం చేశారంటే యేసు రక్తం అనే దెయ్యాన్ని మోకాళ్ళ మీద పెట్టి యేసు రక్తము 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 అని పాట పాడారండి. ఈ పాట ముగించేటప్పటికి దయ్యం వెళ్ళిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దయ్యములు యేసు నామమును ఎరిగి ఉండుట చేత ఆ దెయ్యాలను యేసయ్య మాట్లాడనివ్వలేదు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వెళ్ళిపోయిందండి, స్వస్థత కలిగింది. వాళ్ళ దగ్గర అంత మజ్జిగ ఉంటే గ్లాసు మజ్జిగ ఇచ్చారు. ఆదివారం వచ్చేయండి అమ్మంటే 15 మంది వచ్చారండి దెయ్యం కూడా. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఇట్లాంటి కార్యాలు చేయాలా? ఈ రోజున వస్తున్న మందిరానికి గుంపులుగా తండోపతండాలుగా ప్రజలు రావటానికి ప్రబలమైన కారణం ఏంటంటే అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు. ఆయన ఆది అపోస్తుల దినాల్లో సింహనాలుగా పెట్టి ఉన్నాడట. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆ సింహనాలు ఈ వస్తున్న పరిచర్యలో కనబడునుగాక, ప్రత్యక్షపరచబడునుగాక. దయ్యములు యేసుని ఎరిగి ఉండుట చేత ఆ దయ్యాలని యేసయ్య మాట్లాడనివ్వలేదు. మేన్ 15 మంది వచ్చారండి. ఇక పాస్టర్ గారికి పండుగ చేశావు పండుగ, హల్లెలూయా హల్లెలూయా. మరి వరగొండపాలెం మందిరం కూడా అద్భుతాలు, దయ్యాలు, రోగాలు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికారండి. ఆమేన్. అందుకే ఆ విస్తరణ, ఆమేన్, దేవుని మహిమ. ఇంకొక విషయం చెప్పాలంటే అక్కడ నైవేద్యం వెళతా ఉంటుంది, నైవేద్య బలి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఓ ధూపం వేస్తూ ఉంటుంది అమ్మగారు. 24 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థన దుర్గములు పడద్రోయగలిగిన శక్తి ఆ పరిచర్యలో అల్పులము అభాగ్యములమైన మాకు అనుగ్రహించి ఉన్నారు కనుక ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, మీ గాయములు మాన్పోదును. ఆమేన్. అయితే నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నా కట్టడలు, నా విధులు, నా న్యాయ విధుల ప్రకారంగా నడుచుకోండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, నా నామాన్ని పెట్టుకోండి. ఆమేన్. ఎల్లమ్మ పుల్లమ్మ కాదు, నా నామాన్ని ధరించండి, నా నామానికి మహిమకరంగా ప్రవర్తించండి, నా నామానికి సాక్షులుగా జీవించండి, మీ దేశాన్నే బాగు చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. అట్లాంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 2వ వాక్యం చదివితే చక్కని మాట రాస్తుంది. చదవండి. 22:2. ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత యోహాను భక్తుడికి పద్మస్సు ద్వీపంలో చూపుతున్నాడు. ఆ నది యొక్క యువతల అవతల కూడా జీవవృక్షాలు ఉన్నాయి. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరిలో చూస్తుంటే జీవవృక్ష ఫలములు, జీవవృక్షములు గుమ్మముల గుండా. చదవండి ఆ మాట కూడా. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కున్నవారు, ఉదుక్కుని తెలుపు చేసుకున్నవారు ధన్యులు ధన్యులు ధన్యులు. హల్లెలూయా. జీవవృక్షమునకు హక్కు గలవారై, ఆ జీవవృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ జీవవృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన ఆకులే ఆయన గాయాలు. ఆయన గాయముల ద్వారా మనం స్వస్థత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త రాసి ఉంటుంది, ఆయనలో జీవం ఉన్నది, అది మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. కానీ చీకటి క్రియలు చేస్తున్నవారు, చీకటి కార్యక్రమాల్లో ఉన్నవారు, ఆ చీకటిలో ఉన్నవారు ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారని లేఖనం చెప్తుంది. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు, జీవ వృక్షానికి హక్కుదారుడు అవుతాడు. హల్లెలూయా. ఆ జీవ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థతకు కారణమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. జీవవృక్షమునకు హక్కుగలవారమై ఈ పట్టణము గుండా ప్రవేశించువారు తమ వస్త్రములు తెలుపు చేసుకున్నవారు ధన్యులు ధన్యులు ధన్యులని లేఖనం చూస్తున్నాం. ఆ వస్త్రాలే జీవితం అనే వస్త్రం. ఆ వస్త్రమే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నవారు ధన్యులు. రక్తములో తెలుపు చేసుకోవటం ఏంటి? రక్తంలో వస్త్రం ఉంచితే ఎరుపు అవుద్ది కదా. ఏమండి, వస్త్రం అంటే ఈ మలినమైపోయే వస్త్రం కాదు, జీవితం అనే వస్త్రము. హల్లెలూయా. మన జీవితాన్ని గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కుని ఏం చేసుకోవాలి? తెల్లగా చేసేసుకోవాలి. వాళ్ళు ఒక ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారని ఆ జీవవృక్షానికి ఉన్న ఆకులు జనములకు స్వస్థత చేకూర్చబడుతుందని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. నా బిడ్డలారా, నేను మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను. ఆమేన్. మీ గాయములు మాన్పుతాను. నేనే గాయపరిచాను, నేనే గాయం కడతాను, నా చేతులే మిమ్మల్ని బాగు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, విశ్వాసము కలిగిన దానిగా, విశ్వాసము కలిగిన వాడుగా నేను ముందు కొనసాగుతానయ్యా. నా చెడు మార్గాలు విడిచిపెడతానయ్యా. నీ నామాన్ని ధరించుకుంటానయ్యా. నిన్ను వెతుకుతాను జాగ్రత్తగా ప్రభువా. యేసయ్యా, నిన్ను వెతుకుతానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేయటమే కాకుండా ఉన్నతమైన ఆశీర్వాదం కలుగజేయటమే కాకుండా పరలోక రాజ్యానికి చేర్చునుగాక, మోక్షపురానికి వారసులు